షెల్టర్ నుంచి చిట్టిగాన్ని ఇంటికి తీసుకొచ్చామండి ఈరోజు. టిక్స్ బాగా పారుతున్నాయి. ఎన్ని తీసేసినా కానీ చీమల లాంటి పురుగులు. ఒకసారి స్నానం చేపిస్తే బెటర్ అని ఇంటికి తీసుకొచ్చాం. నేను మా వైఫ్ వెళ్ళి తీసుకొచ్చేసాం. ఇంట్లో ఉంచాలంటే స్వీటీ జానీతోని వాడిని సేవ్ చేయాలి. చాలా కష్టం అవుతుంది. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటాయో తెలియదు. కొన్నిసార్లు రియాక్షన్ చాలామంది అనుకుంటా ఉంటారు, ఇంట్లో 10 ఉన్నాయి డాగ్స్, 20 ఉన్నాయి డాగ్స్, మాది కూడా ఒకటి చూసుకోవచ్చుగా అనుకుంటారు. కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటితోని కొత్త దాన్ని అలవాటు చేసి వాటితో కలిపి ఉంచడం అంటే చాలా కష్టమైన పని అండి. ఆ ఇంట్లో ఒక డాగ్ ఉన్నప్పుడు ఇంకో డాగుని తెచ్చినప్పుడు ఇంట్లో డాగ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ ప్రాబ్లం ఏంటనేది. అవి ఫ్రెండ్షిప్ అయ్యి ప్రేమగా చూసుకుంటాయా లేదా అనేది డౌట్. భయంగా ఉంటాం. చిట్టిగాడికి స్నానం చేయించేసాం, కర్డ్ రైస్ అన్నీ పెట్టాం, పాలు తాగింది, కర్డ్ రైస్ తిన్నది, ఫ్రెష్గా అయిందండి. చాలా టిక్స్ పోయినాయి బాడీ మీద. నోటిక్స్ పౌడర్ అంతా వేసేసాము. హాయిగా నిద్రపోతుంది. మంచి రిలాక్స్ అయిపోయింది కదా ఆ టిక్స్ అన్నీ పోవడంతో. మెడిసిన్ అంతా వేసేసి నోటిక్స్ పౌడర్ వేసేసి మళ్ళీ షెల్టర్కి తీసుకొని వెళ్ళాం. ఇక వాడి ప్లేస్కి అలవాటు చేసుకుంటే ఇంట్లో పెట్టేసుకుంటే ఏంటంటే మనం వదిలిపెట్టలేం. వాడు మనల్ని వదలడు, మనం వాడిని వదలం. అలా వచ్చినాయి మా ఇంట్లో 5. స్వీటీ, జానీ, జాకీ. ఇంతకుముందు 2 ఉండేవి, అవి చనిపోయినాయి. ఈ 2